నాశనము దేవుడు ఏం చేయబోతున్నాడంట? ఆయన మహిమతో వచ్చినప్పుడు ఏం చేయబోతున్నాడంట? తన నోటి ఊపిరి చేత ఏం చేయబోతున్నాడంట? వాటి నాశనము చేయబోతున్నాడంట. తీతు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వాక్యం చూడండి. తీతు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వాక్యం. అనగా మహాదేవుడును, ఆయన ఎవరు చెప్పండి? యేసు మహాదేవుడు. చెప్పండి, యేసు మహిమ కలిగిన వాడు, యేసు ప్రభావంతో వచ్చేవాడు, ఆయన మహాదేవుడు. ఆయన ఏదో కాలాన్ని ముడిపెట్టి చెప్పకూడదు. కాలం సంపూర్ణమైనప్పుడు వచ్చాడు ఆయన, అంతకు ముందు ఉన్నాడు. వింటున్నారా? ఆయన మహాదేవుడు. ఆయన మహాదేవుడును చదువున్నాను. మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు. ఏ ప్రత్యక్షత కొరకు? మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుతూ ఈ లోకంలో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలని మనకు బోధించు. దేవునికి స్తోత్రం. మనకి ఇక్కడ ఏం బోధింపడుతుంది? ఎందుకు వచ్చి కూర్చున్నారు మీరందరూ ఇక్కడ? నాకెందుకు ఈ పని? మీరందరూ ఎందుకు వచ్చారు తెలిసిన? ప్రభు యొక్క మహిమలో మనం అందరం ఏం కాబోతున్నామంటే పారివారం కాబోతున్నామని మీకు బోధించడానికి మేము ఇక్కడ వచ్చాం. అందుకు భక్తితోనూ స్వస్థ బుద్ధితోనూ భయముతోనూ నీతితోనూ బ్రతుకుచుండవలని బోధిస్తున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా ప్రకటన గ్రంథం కొద్దిగా వెళ్ళను, ఎందుకంటే ప్రభు మహిమని గురించి బైబిల్ ఎంత గొప్పగా చెప్తుందంటే ఇది సామాన్యమైన విషయం. పెద్ద ప్రసంగం నేను టైం లేని కారణం చేత వేగంగా ముందుకు వెళ్తున్నాను. 1వ అధ్యాయం 7వ వాక్యం. ఇదిగో ఆయన మేఘారుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రం ఆయన చూచును, ఆయన పొడిచిన వారు చూచెదరు, భూదేవులందరూ ఆయన చూచి రొమ్ము కొట్టుకొందురు. అవును, ఆమె ఇందులో సందేహం లేదని చెప్పేసి అన్నాడు. 12వ వచనం చదివితే కనుక, ఇదిగో ఇది వెనక నాతో మాట్లాడుచున్న స్వరం ఏమిటో నేను చూడ తిరగగా 7 సువర్ణ స్తంభములను, ఆ దీప స్తంభముల మధ్య మనిషి కుమారుడు పోయిన ఒకరిని చూచి తిని, ఆయన తన పాదముల మట్టుకు దిగుచున్న వస్త్రము ధరించుకొని రొమ్ములకు బంగారు దచ్చని కట్టుకొని ఉండెను. ఆయన తల వెంట్రుకలు తెల్లని ఉన్నిని పోలినవై, ఆయన నేత్రములు సూర్యుని వలె ఉండెను, సచ్చిన వారి వలె. ఈయన పడ్డాడు. ఎవరు పడ్డాడు? సౌలు పడ్డాడు, ఈయన పడ్డాడు. ఆయన మహిమను చూడగానే కింద పడ్డాడండి. ఆ మహిమల గురించి చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఎవరో? పౌలు గారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సచ్చిన వారి వలె పడ్డానన్నాడు. ఏమంటే యోహాను గారు పద్మాసు దీవులోకి కొడైకెనాల్కి వెళ్ళినట్టు అల్లా, అదే కదా, క్యాంపుకో టూర్కో వెళ్ళా. ఎవరో? యోహాను గారు పద్మాసు దీవులో రాళ్ళు కొట్టడానికి వెళ్ళాడు. రాళ్ళు కొట్టడానికి తీసుకెళ్ళి పడేది. అక్కడ రాళ్ళు కొట్టే పని అక్కడ ఉన్నవాళ్ళందరికీ, బండవాళ్ళు బాగా కొట్టే పని, బాగా కొట్టి పంపించాలి పడవలో. అలాంటి పనికి వెళ్ళిన వాళ్ళకి దేవుని ప్రత్యక్షత కలిగితే అక్కడ దేవుని మహిమ వాళ్ళు చూస్తున్నారు. నేను మాట చెప్తాను, దేవుని మహిమ ఉందని గ్యారెంటీ తెలిసిన అనేక మంది భక్తులు దేవుని మహిమను చూచారు, రుచి చూచారు కాబట్టి చెప్తున్నారు. పేతురు చూశాడు, పౌలు చూశాడు, యోహాను చూశాడు. దేవుని మహిమతో ఆయన రాబోతున్నాడు. దేవుని కుమారుడు మహిమతో ప్రత్యక్షం కాబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇంకా లేఖనంలో చాలా ఆధారాలు ఉన్నాయి. నేను వచ్చినాను మాత్రం చెప్తాను, రాసుకున్నాడు. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 6వ వాక్యం, ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం 14వ వాక్యం, ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 11వ వాక్యం, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం నుండి 11వ వచనం వరకు అన్ని నామముల కంటే ఆయన పైనాముగా హెచ్చించిన ప్రతి వారి మోకాలు ఆయన పేరట వంగును అని చెప్పేసి లేఖనం చాలా క్లియర్ గా చెప్తుంది. వీళ్ళ దేవుని కుమారుడు ఏం కాబోతున్నాడు చెప్పండి? మహిమ పరచబడబోతున్నాడు, మహిమతో ప్రత్యక్షము కాబోతున్నాడు. అందుకొరకు నేను నిరీక్షణ గలదాన్ని ఎదురు చూస్తున్నానని సృష్టి సాక్ష్యం ఇస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సృష్టి ఎందుకొరకు ఎదురు చూస్తుందంట? ఒకటి దేవుని కుమారుడు ప్రత్యక్షత కొరకు, రెండోది దేవుడు మహిమ
మహిమతో ప్రత్యక్షము కాబోయే దాని కొరకు ఎదురు చూస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు, మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు, పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు, పరిశుద్ధులందరినీ. ఆ దినాన ఎవరు చూడని మహిమను దేవుని పిల్లలైన వారు చూసి ఆశ్చర్యపోతారు. వీళ్ళ ఆ మహిమను చూచిన వారు రొమ్ము కొట్టుకుంటారు. ఎవరో రక్షణ పొందరు. దేవునికి ఈ రెండు జరగబోతున్నారు. ఒక గుంపు ప్రజలు ఏం చేయబోతున్నారంటే ఆయన చూసిన ప్రతి నేత్రము వీళ్ళ ఏం చేయబోతుందంటే రొమ్ము కొట్టుకోబోతా ఉంది. ఆయన పిల్లలైనటువంటి వారు ఆయన మహిమను చూసి ఇంత అద్భుతమైన మహిమ అని ఆశ్చర్యపడబోతున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది జరగబోతుంది ఇప్పుడు ఆయన మహిమ పరచబడే దినమున. ఓకే, దాని కొరకు నిరీక్షణ గల దానై ఉన్నారని సృష్టి చెబుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఓకే, రెండోది మనము మహిమ పరచబడబోతున్నామంట. ఇప్పుడు రెండో పాయింట్కి వస్తున్నాను. ఇప్పుడు ఏం చెప్పండి? మనము మహిమ పరచబడబోతున్నాం. తీయండి బైబిల్ గ్రంథం రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం. మనం దాన్ని ఆలోచించాం. 8వ అధ్యాయం 17వ వాక్యం చదువుతున్నాం. మనం పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో కూడా శ్రమపడిన క్రీస్తుతోడి. ఇప్పుడు మనం ఎవరు తెలిసిన మనం ఎలా మహిమపరచబడబోతున్నామంటే క్రీస్తు ఎలా మహిమపరచబడబోతున్నాడు. ఆయన తోటి వారసులు అంటే ఆయనలాగా మనం మహిమపరచబడుతున్నామని 17వ వచనం చెబుతుంది. అర్థమైనా మీకు? మనం ఎలా మహిమపరచబడబోతున్నామంట? ఆయన వలే మహిమపరచబడబోతున్నాం. దేవుని కుమారుడు మహిమపరచబడుతున్నాడు. ఆయన మహిమను గురించి నేను మీకు చెప్పాను. సౌలు ఆయన మహిమను చూడగానే కిందపడిపోయాడు. యోహాను ఆయన మహిమను చూడగానే కిందపడిపోయాడు. పేతురు ఆయన మహిమను చూసాక మర్చిపోలేకుండా చచ్చిపోయేటప్పుడు కూడా ఆయన మహిమను గురించి చెప్తున్నాడు. ప్రియులారా, అతి మహిమలో మనం కూడా పాలివాడిగా దేవుడు చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఇదే గమనించవలసిన చాలా చాలా ప్రాముఖ్యమైన విషయం. ప్రియులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వాక్యం చదివితే కనుక లేఖనంలో చెప్పబడిన మాట ఎంత అద్భుతమైనటువంటిది. దేవుడు మనకి ఏం చేశాడు అనేది లేఖనం ఇంత క్లారిటీగా ఇస్తుంది. చదవండి. ఇంత గొప్ప రక్షణను చేసిన అతి రక్షణ 2వ అధ్యాయం 13వ వాక్యం చదువుతున్నా. నేను ఆయన నమ్ముకుందును అని ఇదిగో నేను దేవుడు నాకు ఇచ్చిన పిల్లలను అని చెప్తున్నాడు. దేవుడు ఏం చెప్తున్నాడంట మన గురించి? నేనును ఇదిగోనయ్యా నేను దేవుడు నాకు ఇచ్చిన లవ్. విన్నారా? అది క్రీస్తుతోటి వారసులు మనం. అదే ఆ మాట లేఖనం చాలా పెరుగు చెబుతుంది. అయ్యా నేను వచ్చాను నాతో కూడా నాకు ఇచ్చిన పిల్లలు. దేవునికి స్తోత్రం. మన గురించి చెప్పబడింది మనము కూడా క్రీస్తుతో మహిమ పరచబడబోతున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరూ చెప్పండి, దేవుని కుమారుడు మహిమ పరచబడబోతున్నాడు. అది మాకు ఆశ్చర్యం. దాని కొరకు మేము ఎదురు చూస్తున్నాం. ఆ మహిమ పరచబడే దినం మన జీవితంలో ఒక అద్భుతమైన దినంగా ఉండబోతాం. అద్భుతమైన గడియగా ఉండబోతా ఉంది. ఆ మహిమ ఎదుట ఏది ఎనగదగినది కాదు. ఆ మహిమ ఎదుట ఏది చెప్పుకోదగినది కాదు. ఆ మహిమను నేను వర్ణించలేను. బాధలు వర్ణించవచ్చు, కష్టాలు వర్ణించవచ్చు, ఇబ్బందులు వర్ణించవచ్చు, కేసులు వర్ణించవచ్చు, చాలా చాలా చెప్పుకోవచ్చు. అన్ని అయ్యే మనం చెప్పుకుంటూ వస్తున్నాం రోజు. కానీ నేను చెప్తున్నా, మీరు వర్ణించలేని దేవుని కుమారుడు మహిమతో ప్రత్యక్షమయ్యే దాన్ని వర్ణించలేదు.
దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలా మహిమపరచబడిపోతున్నాడు. అదే మహిమలో మనల్ని కూడా వారసులుగా భారీవారిగా చేస్తున్నాడు. అయ్యా ఇదిగో మేము మహిమపరచబడ్డాను, నన్ను మహిమపరిచారు. అంత మాత్రమే కాదు, నీవు నాకు ఇచ్చిన పిల్లలు కూడా మహిమపరచబడిపోతున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలా గ్యారెంటీ. సాతాను కూడా ఆ రోజు సిగ్గుపరచబడబోతున్నాడు. ఎందుకు తెలుసిన? సాతానా, ఇదిగో నీవు మనిషిని ఇదిగో మరణానికి, శాపానికి, పాపానికి గురి చేస్తే ఇదిగో ఆ మనిషిని ఇదిగో నా కుమారుని పంపి నా కుమారుని యొక్క రక్త బలియాగము ద్వారా నేను విమోచించి నేను పరిశుద్ధునిగా చేసి ఇదిగో నా మహిమలో పాలువానిగా చేశానని దేవుడు మనల్ని పిల్లరా హెచ్చించి పిల్లరా మోడల్ పీస్ గా ఆయన మనం చూపించబోతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సాతాను ఇప్పుడు సిగ్గుపరచబడబోతుందంటే ఇప్పుడే సిగ్గుపరచబడబోతుంది. దేవుని పిల్లల ప్రత్యక్షమైన దినాన, దేవుని పిల్లలు మహిమపరచబడిన దినాన అపవాది పిల్లరా సిగ్గుతో పిల్లరా అవమానపరచబడేటువంటి సందర్భం ఏర్పడుతున్నదన్న సంగతి జ్ఞాపకం చేస్తున్నాం. ఒక మూడో విషయాన్ని జ్ఞాపకం చేసి ముగించేస్తా. మూడో విషయం ఏంటంటే సృష్టి అంటే మెటీరియల్ క్రియేషన్ కూడా ఏం చేయబడబోతుందంటే మహిమపరచబడబోతుంది. చదువుదామా ఒకసారి? దాని గురించి మనం ఆరంభించాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం చూస్తారా ఒకసారి? 8వ అధ్యాయం 20వ వచనం చదువుదాం. మీరు కొద్ది జాగ్రత్తగా చదివితే మీకు అర్థమవుతుంది. అది అనగా సృష్టి నాశనమునకు లోనై దాస్యములో నుండి విడిపింపబడి, వింటున్నారా? సృష్టి ఏమైంది? నాశనమునకు లోనై దాస్యములోకి వెళ్ళిపోయింది. విన్నారా? ఇది నాశనం అయిపోయింది, దాస్యమునకు లోబడింది. ఇప్పుడు ఏం చేయబడిందంట? విడిపించబడి దేవుని పిల్లలు పొందబో మహిమ గల స్వాతంత్రము పొందుదునని. అంటే సృష్టికి ఒక నమ్మకం ఉంది, ఒక నిరీక్షణ ఉంది. ఏమంటే దేవుని పిల్లలు పొందే అదే మహిమను నేను పొందుతానని. వింటారా? ఇప్పుడు మీకు అర్థమైందా? దేవుడు మహిమపరచబడుతున్నాడు, మనము మహిమపరచబడుతున్నాం. సృష్టి కూడా మీరు ఒకసారి చదవండి, మీకు కొద్దిగా అర్థం కాకపోవచ్చేమో, కొద్దిగా దృష్టి పెట్టండి. అందుకే అవసరం. మహిమ గల స్వాతంత్రము పొందుతున్నాను. ఏం చెప్పండి? మహిమ గల స్వాతంత్రం పొందుతున్నాను, నిరీక్షణ కలలై. విన్నారా? సృష్టి ఏం చేస్తుందా? మహిమ గల స్వాతంత్రమును పొందుతున్నానా? అది అంటే రెండు పదాలు కలిపి చెబుతున్నాడు. సృష్టికి విమోచన కలుగుతుంది అన్నాడు. అట్ ద సేమ్ టైం రెండో విషయం ఏంటంటే దానికి మహిమ కలుగుతుంది అన్నాడు. దేవునికి స్తోత్రం. స్వాతంత్రం కలుగుతుంది, అలాగే అది మహిమపరచబడబోతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఓకే, సృష్టి కూడా ఏం చేయబడబోతుందంటే మెటీరియల్ క్రియేషన్ కూడా వీళ్ళరా ఏదైతే ఆదాము మూలముగా శపించబడిందో అది కూడా ఏం చేయబడబోతుందంటే మహిమపరచబడబోతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఓకే, నేను ప్రసంగం అంతట్లో ఈ 3 పాయింట్లు మీరు మైండ్లో పెట్టుకోండి. ఇంత ముందంతా నేను ఆన్సర్ చేసుకుంటూ వచ్చాను. 3 పాయింట్లు. అదేంటి తెలుసిన? యేసయ్య మహిమపరచబడబోతున్నాడు ఒక దినాన్ని. అప్పుడే మనం కూడా మహిమపరచబడబోతున్నాం. అప్పుడు దాకా మనకి అన్ని జనులకి తేడా తెలియదు. అప్పుడు దాకా దేవుని పిల్లలకి లోకస్తులకి తేడా తెలియదు. అందరూ దేవుని పిల్లలు ఎవరో లోకస్తులు ఎవరో గుర్తుపడలేదు. కానీ ఒక రోజున ఆ దేవుని కుమారుడు ప్రత్యక్షమైనప్పుడు దేవుని పిల్లల లోకములో నుండి వేరు చేయబడతారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు వారు దేవుని పిల్లలను నిరూపించబడతారు. అప్పుడు దేవుని పిల్లలని దేవుడు వారిని ఇదిగో పిల్లల వారిని ఘనపరుస్తాడు, మహిమపరుస్తాడు. అప్పుడు దేవుని పిల్లలని అప్పుడు మనం తెలుసుకుంటాం. ఇప్పటిదాకా తెలుసుకోకుండా ఏదో లోక సాంప్రదాయాలు పద్ధతులు వీటిలో ఉండిపోయి జీవితాన్ని అర్థం చేసుకోకుండా నేను అప్పుడప్పుడు అనుకుంటా ఉంటాను, ఇంతమంది సత్యం తెలియకుండా ఇట్లాగా నామకార్థమైన జీవితంలో జీవిస్తున్నారని బాధపడతా ఉంటారు. ఎందుకు తెలిసిన? దేవుని పిల్లలైనటువంటి వారికి దేవుడు కలిగించిన ఆ మహిమ బయలు చెప్పబడింది, మహిమ భారం అని చెప్పబడింది. అంటే ఆ పదాన్ని ఏమంటాడంటే అది చాలా గొప్పది అంటాడు. దాని భారం అని తెలుగులో ట్రాన్స్లేషన్ చేయబడింది. కానీ అదేంటంటే చాలా గొప్పది, మహిమ భారం అని చెప్పబడింది. అదే గొప్ప మహిమ. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకే చెప్పండి, యేసయ్య పొందిన మహిమలో నేను పాలువాడినవుతున్నాను. నాతో కూడా మా మూలముగా శపించబడిన ఈ సృష్టి కూడా ఆ మహిమలో పొందబోతారు. అందునిమిత్తమై ఈ సృష్టి నిరీక్షణ గలదై ఉంది. ఆమేన్. హల్లెలూయా. అర్థమైందా? తలలో
వచ్చి కళ్ళు మూసుకునండి. చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్పండి. కొద్ది నిమిషాలు అందరూ కూడా చేతులెత్తి మనసారా అర్థం చేసుకున్నంత వరకు ప్రియులారా మనసారా ప్రభు స్తోత్రం చెప్పండి. ఇది అర్థం కానిది కాదు, చాలా సింపుల్గా అర్థమయ్యేటట్లు నేను బోధించడం జరిగింది. అందరూ కూడా దయచేసి చేతులెత్తి ఒక్క నిమిషం టైం ఇస్తున్నాను. నేను ఒక్క నిమిషం టైం ఇస్తున్నాను. అందరూ కూడా చేతులెత్తి అయ్యా మీరు మాకు ఇచ్చిన మహిమ ఎదుట అయ్యా ఇవి అందరి కావాలని చెప్పావు ప్రభువా, మీరు మహిమపరచబడబోతున్నారని నమ్ముతున్నా. ఒక్క వచ్చుని కాదు, ఒక్క భక్తులు కాదు అయ్యా, అనేక మంది చెప్పారయ్యా. ఈ అనేక సాక్ష్యాలు మా ముందు ఈరోజు ఉంచబడ్డాయి, అనేక వాక్య ఆధారాలు ఉంచబడ్డాయి. మేము నమ్ముతున్నాం మీరు మహిమపరచబడబోతున్నారు. మీరు మేఘాలుడే రాబోతున్నారు అయ్యా. మీరు సూర్య కాంతి మహిమలో మీరు ప్రత్యక్షం కాబోతున్నారు. అట్టి మహిమ కొరకునైనా మేమందరం కూడా ఎదురు చూస్తున్నాం అయ్యా. మేమే కాదు, సృష్టి కూడా ఎదురు చూస్తుందయ్యా. మాకు కలిగించిన ఈ యోగ్యత కొరకై వందనాలు, మాకు ఇచ్చిన ఈ అవకాశం కొరకై వందనాలు, మాకు అనుగ్రహించినటువంటి ఈ ధన్యత కొరకై స్తోత్రం చెల్లిస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ బూస్టింగ్ ప్రసంగాలు కాదు, నేను చాలా లేఖనంగా నేను జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియులారా, మనం మహిమపరచబడబోతున్నాం. సృష్టి మహిమపరచబడబోతుంది. ఎలాగా మనకి సృష్టికి ఏదైనా మహిమలో తేడా ఉంటుందా అంటే ప్రియులారా, తేడాలు చూపేవాడిగా దేవుడు ఆయన ఎలా మహిమపరచబడబోతున్నాడు, మనల్ని సమాన వారసులుగా మహిమపరిచేటట్లు చేయబోతున్న నా యేసయ్య. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఓ నిన్ను మహిమపరచబోతున్న దేవుడు. హల్లెలూయా. ఇది అర్థమైతే ప్రియులారా విశ్వాస జీవితంలో పడిపోమండి. ఇది అర్థమైతే ప్రియులారా బలహీనులు కావండి. ఇది అర్థమైతే దూరస్తులు కావండి. ఇది అర్థమైతే ప్రియులారా చిన్న వాటికి అలగమండి. ఇది అర్థమైతే పిల్లల మనుషులు మిస్అండర్స్టాండింగ్ చేసుకోవండి. ఇది అర్థమైతే ఎదుటివాని భక్తి పైన మనం ఆధారపడమండి. ఇది అర్థమైతే ఎదుటివాని భక్తి బాగాలేదు కాబట్టి అయ్యో నా భక్తి బాగాలేదని ఇలా అంచనా వేసుకొని ప్రియుల భక్తి చేయమండి. నేను చెప్తున్నాను, ప్రియ దేవుని బిడ్డలారా, మన విశేషమైన వారము. దేవుడు మన గనులుగా చేశాడు. దేవుడు మన శ్రేష్ఠులుగా చేశాడు. దేవుడు మన ప్రియులారా తన